ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 6th లెసన్ దివాళీ లెసన్ యొక్క బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఐ విల్ టెల్ నౌ. ఓకేనా? ఎవరైనా మిస్ అవుతే ఇప్పుడు రాసుకోండి నాన్న. ఒకవేళ రాసుకొని ఉంటే ప్లీజ్ కరెక్షన్ ఇట్. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోండి, తప్పేం లేదు. మీ మిస్టేక్ రాసుకుంటే మళ్ళీ ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తారు మీరు. సో చెక్ ద క్లాస్ వర్క్ ప్లీజ్. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ బిట్ మీనింగ్స్ ఐఎమ్ సేయింగ్ నాన్న. దిస్ ఈస్ ద శబ్ద జ్ఞాన్ exercise. शब्द ज्ञान. See nana, see next I am reading. त्योहार उत्सव पर्व, a festival. त्योहार उत्सव पर्व, two meanings is there. a festival అంటే ఒక పండగ. సజావట్ శోభ సౌందర్యం. డెకరేషన్, డెకరేషన్ అంటే తెలుసా, మనము ఫంక్షన్స్ అయితే డెకరేషన్ చేస్తారు పూలతో, దట్ వన్ డెకరేషన్. ఆనంద్ మజా, లుఫ్త్ ఫన్, జోక్, హ్యాపీగా ఉండడం. స్వాగత్ ఆదర్ సత్కార్, వెల్కమ్. స్వాగత్, స్వాగత్ మీన్స్ వెల్కమ్. మనము ఏదైనా ఫంక్షన్కి పెళ్ళికి వెళ్తే సుస్వాగతం వెల్కమ్ అని రాసుడు చూసారా ఎంట్రన్స్లో, అంటే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము అన్నట్టు. ఓకేనా? వెల్కమ్. కీటాణు రోగజనక్ అంటే డిజీజ్ కాజింగ్ జెమ్స్, అంటే డిజీజ్ కాజింగ్ జెమ్స్ అంటే క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి జబ్బు. ఓకేనా? నెక్స్ట్ వస్త్ర పోషక్ క్లోత్స్. బాజార్ హట్ హాట్, ఏ మార్కెట్. బాజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి మనము కూరగాయలు తెస్తాం కదా, దాన్ని హిందీలో బాజార్ అంటారు మార్కెట్ని. వనవాస్ వన్ మే రహనా, రెసిడింగ్ ఇన్ ఏ ఫారెస్ట్ అంటే అడవిలో నివసించే వారిని ఏమంటారు? వనవాసం చేయడము అంటారు. ప్రభావ్ అసర్, ఎఫెక్ట్. కరోనా ప్రభావం వల్ల స్కూల్ బంద్ కదా, అర్థమైంది ఇప్పుడు. ప్రభావం అంటే కరోనా ప్రభావం వల్ల అన్ని రేట్లు పెరిగాయి. అన్ని రేట్లు మీన్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన ఆయిల్, దాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నో అలా. ప్రదూషణ్ సందూషణ్, పొల్యూషన్. పొల్యూషన్ అంటే కాలుష్యం అవ్వడం, వాతావరణ కాలుష్యం. వాతావరణం పొల్యూషన్ అయితే ఏమవుతుంది? మనకి జబ్బులు వస్తాయి. సడన్గా బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి, అందరికీ ఫీవర్ వస్తుంది. సడన్గా బాగా ఎండ కొట్టింది అనుకోండి, అందరికీ సిక్ అయిపోతాం. సడన్గా బాగా చలైనా సిక్ అయిపోతాం. అంటే ఇది వాతావరణంలో వచ్చేటువంటి చేంజెస్. పొల్యూషన్ మీన్స్ దట్ లైక్. లేదా ఇంకొకటి కూడా, మన పక్కనే బస్ స్టాండ్ ఉందనుకోండి, ఆ సౌండ్స్, ఆరన్స్, ఆ యొక్క వెహికల్స్ యొక్క పొగ వల్ల ఏమవుతుంది? గాలి కలుషితం అవుతుంది. ఆ గాలిని మనము పీలుస్తామా లేదా, అప్పుడు మనము సిక్ అయిపోతాం. ఇలా కూడా సమ్ రీజన్స్ ఇస్ దేర్. ఓకే, ఐఎమ్ రైటింగ్ సెకండ్ బిట్ క్వశ్చన్ ఆన్సర్స్. లుక్ ఎట్ ద బోర్డ్. ఫస్ట్ क्वेश्चन आई एम रीडिंग. लुक एट द बोर्ड टेक्स्ट बुक. दिवाली का त्योहार कब मनाया जाता है? दिवाली का त्योहार कब मनाया जाता है? దీపావళి పండుగను మనము ఎప్పుడు జరుపుకుంటాము? డిడ్ యు అండర్స్టాండ్ క్వశ్చన్? కబ్ ఎప్పుడు, దీపావళి పండుగను మనము ఎప్పుడు జరుపుకుంటాము? డిడ్ యు అండర్స్టాండ్ క్వశ్చన్? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. ఓకేనా? దిస్ లైన్ హియర్ రైట్. లైన్ ఉంది, రాయండి. దిస్ ఈస్ ద సెకండ్ బిట్. ఫస్ట్ ఆన్సర్. ఓకేనా? సి दिवाली का त्योहार, दिवाली का त्योहार, दिवाली का त्योहार का कार्तिक मास की अमावस्या को अमावास्या
अमावस्या को मनाया जाता है, मनाया जाता है। మనము దీపావళి పండుగను ఎప్పుడు చేసుకుంటామంటే దీపావళి త్యోహార్ కార్తీక మాసంలోని అమావాస్య రోజున వచ్చే రోజు చేసుకుంటాం. అమావాస్య రోజు ఆ రోజు దీపావళి పండుగను జరుపుకుంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. రైట్ ఎవ్రీబడి? Now second question का answer. Okay? Question. दिवाली पर बच्चे क्या क्या करते हैं? दिवाली पर बच्चे దీపావళి పండుగ రోజు పిల్లలు ఏమేం చేస్తారు? क्या क्या करते हैं? क्या क्या అంటే ఏమేమి? ఓకేనా? दिवाली पर बच्चे बच्चे नए वस्त्र पहनते हैं। स्टॉप। मिठाइयाँ खाते हैं। स्टॉप। और सॉरी ఇక్కడ ఫుల్ స్టాప్ రాని और వస్తే और पटाखे जल जाते हैं। पटाखे जलाते हैं। आई एम एक्सप्लेन इट इज దీవాలి పర్ బచ్చే అంటే దీవాలి రోజు పిల్లలు నయే వస్త్ర పహనతే హే కొత్త బట్టలు ధరిస్తారు. మిఠాయియా ఖాతే హే స్వీట్స్ తింటారు. और పటాకే జలాతే హే పటాకులు కూడా కాలుస్తారు. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. రైట్ ఎవ్రీబడి? సో రైట్ సున్నాను. I'm rubbing first one. Now third question की answer नाना. Question reading I am पेज नंबर 28 लो नहीं नाना 29. दिवाली का त्योहार क्यों मनाया जाती है? దీపావళి का त्योहार क्यों मनाया जाता है? దీపావళి పండుగను మనం ఎందుకు చేసుకుంటాము? ఓకేనా? ఎవ్రీబడి రైట్ ద ఆన్సర్.
दिवाली के दिन, दिवाली के दिन भगवान श्री राम भगवान श्री राम 14 साल श्री राम चौदह साल का वनवास काट कर अयोध्या वापस लौटे थे पृष्ठा। उनके लौटने की लौटने की खुशी में अयोध्या वासियों अयोध्या वासियों घरों पर घी के दिए घी के दीप जलाए
जलाए थे। ओके ना। नेक्स्ट, उसी दिन उसी दिन से दिवाली को प्रति वर्ष त्योहार के रूप में मनाया जाता है। ओके ना। आई एम एक्सप्लेन ना। दिवाली के दिन भगवान श्री राम 14 साल का वनवास काटकर अयोध्या वापस लौटे थे। ఈ దీపావళి పండుగను చేసుకోవడానికి రీజన్ ఏంటట, భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసాన్ని ఖతం చేసుకుని పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చే సమయాన అయోధ్య ప్రజలందరూ ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నారు. ఉన్కే లౌట్నే కి ఖుషీ సే, అతడు తిరిగి వస్తున్నటువంటి శుభ సమయాన మనం ఎవరైతే మన డాడీ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ దుబాయ్ మస్కట్ నుంచి వస్తే మనం ఎంత ఖుషిగా ఉంటామో, లైక్ దట్. అంటే అయోధ్య ప్రజలందరూ సంతోషంతో అయోధ్యవాసియో అంటే అయోధ్య ప్రజలు ఘరం పర్ గీ కి దీప్ అంటే గీ అంటే నెయ్యితో చేసినటువంటి దీపాలను జలాయే థే అంటే వెలిగించారు. ఉసి దిన్ ఆ రోజు నుండి से दिवाली को प्रति वर्ष त्योहार के रूप में मनाया जाता है. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరము దీపావళి పండుగను వారు జరుపుకుంటున్నారు. దిస్ ఈస్ ద థర్డ్ ఆన్సర్. రైట్ ఎవ్రీబడి. Right soon. ఓకేనా, కంప్లీటెడా? శ్రీధన్ కంప్లీటెడా? గ్రీష్మ, ఎన్ హర్షవర్ధన్ స్కూల్కి వస్తలేవు, ఏమైంది? ఫీవర్ వచ్చిందా? ఓకే ఓకే, రైట్ డౌన్ అన్నా. శ్రీధన్ రాసావా? ఓకే గుడ్. చెక్ ద మిస్టేక్స్ నాన్న, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. గ్రీష్మ కంప్లీటెడా? గ్రీష్మ కంప్లీటెడా? కంప్లీటెడా? వెరీ గుడ్. Okay, now fourth question. Look at the textbook. Fourth question. दिवाली पर बड़ी संख्या में पटाखे क्यों नहीं जलाने चाहिए? దీపావళి రోజున ఎక్కువ సంఖ్యలో పటాకులు కాల్చకూడదు, ఎందుకు? ఓకేనా, ఆన్సర్. दिवाली पर जलाए
दिवाली दिवाली पर जलाए दिवाली पर जलाए जाने वाले पटाखों से उत्पन्न धुआं गंभीर रूप से वायु प्रदूषण फैलाता है। नेक्स्ट, अतः वायु प्रदूषण से बचने के लिए दिवाली पर कम संख्या में पटाखे जलाने चाहिए। ओके ना, आई एम एक्सप्लेन द आंसर। दिवाली पर जलाए जाने वाले पटाखों से उत्पन्न धुआं गंभीर रूप से वायु प्रदूषण फैलाती है। పటాకులు ఎక్కువగా కాల్చడం వల్ల ఆ పటాకుల నుంచి ఉత్పత్తి అయ్యే చెడు స్మెల్, మందు కదా అది, ఢామని పీలితే మందు వస్తుంది కదా అందుకెళ్ళి, ఆ మందు స్మెల్ గంభీర్ రూప్ సే వాయు ప్రదూషణ, వాయు యొక్క వాతావరణం కలుషితమవుతుంది, फैलाती है। अतः అందుచేత देयरफॉर वायु प्रदूषण से बचाने के लिए दिवाली पर कम संख्या में पटाखे जलाने चाहिए। మన వాయు ప్రదూషణాన్ని రక్షించుకోవాలి అంటే మనం ఆ రోజు చాలా తక్కువ సంఖ్యలో పటాకులని కాల్చాలి। దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్, రైట్ ఎవరీబడి।
చెక్ ద మిస్టేక్స్ ప్లీజ్. ఆల్రెడీ రైట్ ఉంటే మీరు రాసి ఉన్నట్టయితే ప్లీజ్ ఎవ్రీబడి చెక్ ద మిస్టేక్స్. Right, Sunana. I'm rubbing Nana. Can I rub this one? Shrita, rub cheyna. Grishma, rub chestunna. Okay. Rub cheyna. Shrita, rub cheyna. Grishma. Next one, Amma, fill in the blanks. I'm saying fill in the blanks. I'm explain it. See, Nana. सही शब्द चुनकर रिक्त स्थानों पर रिक्त स्थान में भरिए. Choose the correct word and fill in each blanks. लोग डैश जलाती है दीपक మషాలా అంటే టార్చ్ లైట్లు వెలిగిస్తారా, దీపకులు వెలిగిస్తారు దీపావళి రోజు. ఫస్ట్ ఆన్సర్ దీపక్. రైట్ ఎవ్రీబడి, దీపక్. సెకండ్ క్వశ్చన్ శ్రీరామ్ డాష్ రావణ్ కో మార్కర్ ఆయే थे. దయాలు మంచి దయాలువాడ మంచి కైండ్నెస్ పర్సన్ రావణాసురుడు. దుష్టు రావణ చెడ్డవాడ మంచివాడు రావణుడు. సో దృష్టి అంటే చెడ్డవాడు. दुष्ट रावण. नंबर 3, यह त्योहार डैश ऋतु के बाद आता है. ग्रीष्म ऋतुवा वर्ष ऋतुवा? वर्ष ऋतुవు. వర్ష ఋతువు తర్వాత వస్తుంది దీపావళి పండుగ. మొన్ననే కదా మనకు వచ్చింది. నెక్స్ట్ 4th వన్, मेरी यह डैश हमेशा याद रखना. బాత్. నా మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బాత్ మాట. దిస్ ఈస్ ద అప్ టు హియర్ కంప్లీటెడ్ నాన్న. రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అప్ టు హియర్ కంప్లీటెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేశాను. మిగతా బిట్స్ రేపు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. Everybody complete the CWs, Nana. Also practice it, okay na? Okay. मैंने